భర్త పేరు పెట్టి కూతుర్ని కుంపట్లేస్తున్నట్టే అవుతున్నది వైసీపీ పరిస్థితి. గ్రూపు కొట్లాటాలను చూపెట్టి గుండు గుత్తగా పార్టీకి రాజీనామా చేస్తున్నారు సీనియర్ లీడర్లు. వైసీపీకి జగన్ కు వీర విధేయుడుగున్న మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి పర్సనల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి పార్టీకి గుడ్ బై చెప్పిండు. కానీ ఆయన పార్టీకి దూరం అయితందుకు ముఖ్య కారణం గ్రూపుల కుమ్ములాట్లేనట. అట్లనే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ చేతులతోటి జనసేన కన్వా భుజాల మీద వేసుకున్నాడు. ఏదో అయితట్టే ఉందిగా అని పసిగట్టిన జగన్ సారు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డిని పురమాయించి చేతిరేకం ఎవ్వరు జారిపోకుండా ప్లాన్ చేస్తున్నాడట. ఇంకా కొన్ని జాగాల్లో గోడ దుంకేటోళ్లను గుర్తించి సీట్లు మార్చే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇంత చేస్తున్నా కానీ వైసీపీ కట్టుగాల్వకు ఏది అడ్డే లేకపోతున్నారు. పార్టీల సీనియర్ గుండి హైకమాండ్ కు మంచి సెడ్ చెప్పే అనకాపల్లి లీడరు దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసిండు. ఆయన ఒకడే కాదు, ఇంటోళ్లను చుట్టాలను ఎంబటుండే లీడర్లను అందరినీ రాజీనామా చేయించినా ముఖ్యమంత్రి జగన్ సార్కు రిజైన్ లెటర్ పంపించిండు. ఇప్పుడే కాదు, అప్పట్లో ఒకసారి కూడా పార్టీ విధానాలు నచ్చలేదని దాడి సార్ జాడిచ్చి రాజీనామా చేసిండు. ఇప్పుడేమో సారోల కొడుకు రత్నాకర్కు టికెట్ ఇస్తలేరని రాజీనామా చేసిండట. రత్నాకర్కు టికెట్ ఇస్తారని ఆశ పెట్టుకున్నప్పటికీ ఆయన కాదని మనసాల భరత్ కు టికెట్ కన్ఫర్మ్ అయిందని ఇప్పటికే ప్రసారం అవుతున్నది. ఆఖరిదానికి ఇట్లనే ఎదురు చూసి ఒకవేళ టికెట్ రాకపోతే మరి పరిస్థితి ఏంది అనుకున్న దాడి సార్ అందరిని గుండు గుత్తగా రాజీనామా చేయించి దాడి ఫ్యామిలీ జంబో ప్యాక్ రాజీనామా చేయగానే టీడీపోలు జనసేనలు రాయబారం సురు చేసిరట. టీడీపీ అయినా జనసేన ఒకటే కదా, ఏదో ఓ దాంట్లో శరీకైతే కావచ్చు కానీ వైసీపీ పరిస్థితి దలుచుకుంటేనే మస్తు బాధ అవుతుంది అని అంటున్నారట హార్డ్ కోర్ క్యాడరు.